హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే స్నేహితులు. క్రైస్తవులు ఇతర మతస్థులతోటి స్నేహం చేయొచ్చా, లేదా క్రైస్తవ ఇతరులు అంటే వాళ్ళు హిందువులు కానీ, ముస్లింలు కానీ, నాస్తికులు కానీ అటువంటి వారితో మనం రిలేషన్షిప్లో ఉండొచ్చా, అటువంటి వారిని మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోవచ్చా లేదా, ఇటువంటి అనేక విషయాలను మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా అసలు దేవునిలో ఉండే లేదా మనల్ని దేవునిలో బలపరిచే స్నేహితులు ఏ విధంగా ఉంటారు, అసలు మన స్నేహితులను కలిగి ఉంటే వారికి మనకి మధ్యలో ఉండాల్సిన సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. రండి, బైబిల్ చదువుతూ మనం ముందుకు వెళ్దాం. సామెతలు 27వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుంటూ ఈ స్టడీని మనం ప్రారంభిద్దాం. సామెతలు 27:17లో ఈ విధంగా రాయబడింది: ఇనుము ఇంకొక ఇనుమును పదును పెడుతుంది అని ఇక్కడ రాయబడి ఉంటుందండి. ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని షార్ప్ చేస్తాడట, అంటే తనకు పదును పెడతాడు. ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేయగలిగిన, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది అని అంటే ఫ్రెండ్స్కి ఉంది. తల్లిదండ్రులకు, తోడబుట్టిన వాళ్లకు, లేదా తన సిబ్లింగ్స్కు, కజిన్స్కు కూడా మాట వినని వాళ్ళు స్నేహితుల మాట చాలా చక్కగా వినటం మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి చాలా మూర్ఖుడిగా ఉన్నప్పటికీ కూడా, మొండివాడిగా ఉన్నప్పటికీ కూడా స్నేహితుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చాలా సౌమ్యుడిగా ఉంటాడు. నేను కొంతమందిని చూశాను. ఎలా ఉంటుందంటే మా రిలేటివ్స్లోనే కొంతమంది గురించి నేను జ్ఞాపకం చేస్తూ చెప్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా నేను ఎవరినో కాదు, మా సొంత వాళ్ళ గురించి నేను జ్ఞాపకం చేస్తూ చెప్తున్నా. మా కజిన్ ఒకడు ఉన్నారు. అతను నాకంటే చిన్నవాడు. ఎట్లా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన పని ఏ ఒక్కడు కూడా చేయడు, అస్సలు ఎవరి మాట వినడు. వాడికి తినాలనిపిస్తే తింటాడు, లేకపోతే తినడు. ఇంట్లో ఉండాలనిపిస్తే ఉంటాడు, ఎప్పుడు ఉంటాడో లేదో కూడా తెలియదు. అంటే పూర్తిగా మన కంట్రోల్లో లేడు. ఎవరైనా ఏదైనా బాధ్యత చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ ఐ డోంట్ కేర్ అనే టైప్లో ఉంటుందన్నమాట. క్యారెక్టర్ అంతా కూడా రఫ్ క్యారెక్టర్ బాగా. కానీ వాళ్ళ స్నేహితులకు సంబంధించిన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే, వాడికి సంబంధించిన స్నేహితుల ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లు, మ్యారేజ్లు కానీ, ఏదైనా వాళ్ళ సిస్టర్స్కి, బ్రదర్స్కి ఏదైనా మ్యారేజ్లు ఉంటే వీడు ముందెళ్ళి అక్కడ కుర్చీలు మోస్తాడనమాట. టేబుల్స్ అన్నీ వీడే మోస్తూ ఉంటాడు, వడ్డించే దగ్గర ఉంటాడు, వంటలు ఉండే దగ్గర ఉంటాడు. ఎందుకలా? ఫ్రెండ్షిప్ అది. ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ అది. అంటే పేరెంట్స్కి ఇంటి దగ్గర కనీసం టీవీ దగ్గర కూర్చొని ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉందా తెచ్చుకొని వాటర్ తాగడానికి కూడా బద్ధకం. తర్వాత ఆ టీవీ ముందు నుంచి లెగరు, అక్కడికే దోశ రావాలి, అక్కడికే అన్నం తీసుకొని రావాలి, అక్కడే చేయగడుక్కుంటే మళ్ళీ ప్లేట్ తీసుకుని అక్కడే సోఫాలో ఉండి కదలరు అనమాట. కూలర్ ఉంటేనే కూలర్ ఎదురుగానే కూర్చొని టీవీ చూడాలన్నమాట. అట్లాంటి క్యారెక్టరు. కానీ వాళ్ళ స్నేహితుల విషయంకి వచ్చేటప్పటికి ఎండలో తిరుగుతారు, ఎండలో క్రికెట్ ఆడతారు, ఎండలో గేమ్స్ ఆడడానికి వెళ్తారు, ఎండలో సినిమాలు చూడడానికి వెళ్తారు. అప్పుడు ఎండ దెబ్బ గురించి భయం లేదు. అదే ఇంటికి సంబంధించిన విషయాలు వచ్చేటప్పటికి షాప్కి వెళ్ళు, మార్కెట్కి వెళ్ళిరా అంటే అబ్బో ఇంత ఎండ ఉంది నేను వెళ్ళనంట. అదే టైంలో ఒకవేళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తే వెంట తలదూకొని బయలుదేరిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని చెప్పడానికి ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా. ఇంటి దగ్గర ఏ పని చేయని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు సునాయాసంగా చేయడానికి ఎందుకు మనసు వచ్చిందంటే స్నేహం. అది స్నేహానికి ఉన్న శక్తి, అది బలం, అది అలాంటిది. ఎందుకు నేను కూడా ఒకప్పుడు అట్లనే ఉండేవాడిని. స్నేహితుల కోసం ఆ పని, ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే నేను అక్కడికి వెళ్ళి అన్ని లైటింగ్ల విషయంలో, కరెంటు విషయంలో హెల్ప్ చేద్దామని. ఇంటి దగ్గర ఏదన్నా వైరు ఉన్నా కానీ కొంచెం టైం పట్టుద్ది, చేస్తా, కానీ ఒక 2-3 డేస్ తర్వాత చేస్తా. అంటే స్నేహితుల కోసం చేసే విషయాలు అన్నమాట. అంటే ఒక స్నేహితుడికి మనం ఇచ్చే విలువ అట్లా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే బైబిల్లో ఇనుముకు పదును పెట్టినట్టుగా ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునికి జ్ఞానము నేర్పుతారు అని చెప్పని, తనని
ఏమన్నా వివేకము పుట్టిస్తారు అని చెప్పని రాయబడి ఉందన్నమాట. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక మంచి స్నేహితుడి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమూయేలు 23వ అధ్యాయం 16, 17 వచనాల్లో చూస్తే యోనాతాను, దావీదు వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులంటే నిజంగా అసలు వండర్ అనిపిస్తుంది. యోనాతాను ఏమో సౌలు రాజు కొడుకు. సౌలు రాజు ప్రస్తుతం శత్రువుగా చూస్తుంది ఎవరిని అని అంటే దావీదుని. దావీదేమో సౌలుకి సహాయం చేశాడు, గొలియాతును చంపి రాజ్యాన్ని కాపాడింది దావీదే. కానీ దావీదును అందరూ పొగుడుతూ ఉండేసరికి సౌలుకు నచ్చట్లేదు. నేను మహారాజును కదా, నేను కదా పెద్ద, ఈ చిన్నపిల్లవాడిని అందరూ పొగుడుతున్నారని చెప్పని మనసు అంగీకరించట్లా. తనని చంపేద్దామనే ఆలోచనలో సౌలు ఉన్నాడు. సౌలు కొడుకేమో యోనాతాను. యోనాతాను గురించి ఇక్కడ బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దామండి. నేను మొదటి సమూయేలు నుంచి చదువుతా ఉన్నా, 23వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల వరకు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, మనము లోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచును అని ఉన్నది. ఇక్కడ వాస్తవంగా మనం చూస్తే సౌలు తదనంతరం రాజు అవ్వాల్సింది ఎవరండి? యోనాతానే ఖచ్చితంగా. ఎందుకంటే యోనాతాను సౌలు కొడుకు కాబట్టి ఆయనే సౌలు తదనంతరం రాజుగా సింహాసనం ఎక్కాలి. కానీ దేవుని ఉద్దేశం ఏంటిది అనేది యోనాతానుకు తెలిసింది. దేవుని నిర్ణయం ఏంటి అంటే సౌలు తరువాత రాజుగా మారాల్సింది ఎవరంటే దావీదే. ఈ విషయము సౌలుకు కూడా తెలియడం వల్లనే దావీదును చంపేస్తే ఎప్పటికీ నేనే రాజుగా ఉంటా, నా కుటుంబస్తులే రాజుగా ఉంటారు అని చెప్పని సౌలు చంపుదామనే ప్రయత్నంలో సౌలు ఉంటే, యోనాతాను దావీదు దగ్గర అంత ఏజ్ దగ్గర కూడా కాదు. యోనాతాను పెద్దోడు ఇంకా మన దావీదు గారి కంటే. దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు, దావీదు అడవిలో దాక్కుని ఉన్నారు, వనంలోకి వెళ్ళి అప్పుడు చెప్తా ఉన్నారు ఏమని, నువ్వేమీ భయపడొద్దు, దేవుడు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది, నువ్వు రాజవుతావు, నేను నీ దగ్గర సహకారిగా మాత్రం నేను ఉంటాను అని చెప్తా ఉన్నారు. అంటే స్నేహం ఎలా ఉండాలండి? ఒక స్నేహితుడు ఎదుగుతున్నప్పుడు యోనాతాను మాదిరిగా సహకరించే వాళ్ళుగా ఉండాలి. గట్టిగా మాట్లాడితే యోనాతాను వెళ్ళాల్సిన పొజిషన్కి ఈయన వెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కొలీగ్స్ ఉన్నారనుకోండి, ప్రమోషన్ దగ్గర నాకే ప్రమోషన్ రావాలని కొట్లాడే స్నేహితులు ఉన్నారు. కానీ పర్లేదు, నా స్నేహితుడు కదా, నాకు ఇప్పుడు కాకపోతే మళ్ళీసారి నేను ప్రమోషన్ తెచ్చుకోగలుగుతా, ఈసారి నా స్నేహితుడికి అవకాశం వచ్చింది కాబట్టి వాడిని నేను వెళ్ళనిస్తా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేదా ఈసారి బ్యాంకు లోన్కు పెడతా ఉంటాం, బ్యాంక్ లోన్ ఒక నలుగురికి అప్లై చేసినప్పుడు అందరికి ఒకేసారి రాదు కదా, ఏమవుతుంది ఒక్కోసారి కొంతమందికి సెలెక్ట్ అయ్యి కొంతమందికి సెలెక్ట్ అవ్వదు. ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు, ఇద్దరు ఆంటీ వాళ్ళు బాగా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఆ బ్యాంకు లోన్ వచ్చే అవకాశం ఉందండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. బ్యాంకు లోన్ నాకే కావాలి, నాకు ఎక్కువ అవసరం ఉన్నది, నాకే ఎక్కువ అవసరం అని ఇద్దరు గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ స్నేహం గురించి మర్చిపోయారు. క్రమంగా వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకొని ఆ డబ్బులు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక ఎవరికో ఇచ్చారు. ఈ లోపు వీళ్ళిద్దరు ఆలస్యం చేసేసరికి ఇద్దరు నష్టపోయారు, వాళ్ళ స్నేహం కోల్పోయారు. మనం యోనాతాను మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలండి. అది నేనైనా సరే ఎప్పుడు నాకు ఉన్న స్నేహితులకి వాళ్ళకంటే నేను ఎక్కువగా ఉండాలని అనుకోకూడదండి. నా స్నేహితుడు నాకంటే ఎక్కువగా ఉన్నా పర్లేదు, ఏం ఇబ్బంది లేదు, నాకు మళ్ళీ ఇంకా అవకాశం వస్తుంది అనే ఆలోచనతోటి మనం ఉండాలి. అదేవిధంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత కూడా మర్చిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. యోనాతాను దావీదు గురించి చూస్తే ఇప్పుడు దావీదు అడవిలో పారిపోయి దాక్కుంటున్న పరిస్థితి. ప్రస్తుతం యోనాతానేమో ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాడు, రాజుగారి కొడుకు. అయినా తనంతట తాను వనంలోకి వెళ్ళి దావీదుతోటి మాట్లాడి ఆయన్ని దేవునిని బట్టి బలపరుస్తూ ఉన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎంత చక్కటి విషయం అండి. దేవుని మాటలను బట్టి మన స్నేహితులను మనం ఎంకరేజ్ చేయాలి. మన స్నేహితులను ఎంకరేజ్ చేసే స్థితిలో ఎంతమంది ఉన్నాం? ఎప్పుడన్నా అసలు మీ స్నేహితులు ఇబ్బందిగా ఉంటే వాళ్ళతోటి కలిసి మాట్లాడిన అనుభవం మీకుందా అండి?
నీ స్నేహితుడు రోజు కాలేజీకి వచ్చే నీ ఫ్రెండ్ ఈరోజు కాలేజీకి రాలేదు, ఎందుకు ఏమిటి ఎలా కనుక్కున్నారా? లేదా వాళ్ళకి ఒకటి ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు వెళ్ళి కలిసారా? కేవలం మాట్లాడడం వరకైనా మీ వంతుగా ఆర్థికంగా కానీ వస్తుపరంగా కానీ ఏదైనా సహకరించే అంత మంచి మనసు మీకుందా? ఎప్పుడైనా చేశారా అండి మీ స్నేహితులకి అట్లా? స్నేహితులు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి చూస్తాం, నమస్తే చెప్పి వస్తాం, ధైర్యంగా ఉండు అని. కానీ వాళ్ళ బిల్లు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకు కూడా బిల్స్ ఉంటాయి కదా, హాస్పిటల్ నుంచి బయటికి రావాలంటే బిల్లు కట్టాలి కదా. సో ఆ బిల్లు కట్టడానికి ఎప్పుడైనా మీరు హెల్ప్ చేశారా? కదా, ఫ్రెండ్స్ కదా మరి మనం. సరే, ఇంకొక వాక్యం చూద్దామండి. సామెతలో 17:17 నుంచి చదువుతున్నాను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుగా ఉండును అని ఉంది. ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే స్నేహం స్నేహమే. ఫ్రెండ్ మనకి ఎప్పుడు కూడా మన పక్కనే, ప్రతి డిఫికల్టీలో ప్రతి ప్రాబ్లమ్స్లో నేను నీకున్నా అనే ఒక ఫ్రెండ్ మన జీవితానికి ఉంటే చాలండి. వాస్తవానికి నా జీవితంలో కూడా అటువంటి స్నేహితుడు ఒకడున్నాడు, వెంకీ. క్రిస్టియన్ కాదు అతను, నాకు ఇప్పటికి సుమారు 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. అతను నాకంటే చిన్నవాడు, కానీ వాడి విశ్వాసాలు వేరు, వాడి భక్తి వేరు. కానీ నా భక్తి విషయంలో ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలే, అట్లాగని వాళ్ళ భక్తి విషయంలో నేను ఎప్పుడు కూడా తన్నే ఇబ్బంది పెట్టలే. వెంకీ విధానం ఎలా ఉంటుందంటే, చిన్న చిన్న వాటికి సినిమాకు పోదాము, అటు ఇటు వెళ్దామంటే డబ్బులు అస్సలు ఇవ్వడు. అంటే ఇప్పుడు కాదులేండి, నేను ముందు గురించి చెప్తున్నా, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితులు. కానీ నాకేదైనా అనారోగ్యం కానీ నాకేదైనా ఒత్తిడి కానీ అవుతున్నప్పుడు వాడు దాచుకున్న పాకెట్ మనీలో నుంచి నాకు ఇచ్చేవాడండి. నేను చాలా నేర్చుకున్నా, చాలా ఎంకరేజ్ అయ్యా వెంకీని బట్టి. అంటే మనకి కూడా కొంతమంది స్నేహితులు ఉంటారు. దుర్దశలో మన పక్కన ఉండేది ఎవరు, ఎట్లాంటి వాళ్ళు ఉంటున్నారు మన పక్కన. నా మ్యారేజ్ టైంలో మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. తను బయట తిరిగి పని చేయలేని పరిస్థితి. కానీ మేము ఊహించలేదు, వెంకీ వాళ్ళ ఊరికి మాకు సుమారు 200 కిలోమీటర్ల దూరం. వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ నాన్న బైక్ వేసుకొని వచ్చాడు మా ఇంటికి. 200 కిలోమీటర్ల బైక్ మీద వచ్చాడు, ఎండాకాలం అది. వచ్చి మా అమ్మకి నాన్నకు కూడా ధైర్యం చెప్పాడు, ఆంటీ నేను వచ్చా కదా, ఇంకా మీరు భయపడొద్దని. ముందుగానే వచ్చాడు, చాలా రోజుల ముందు వచ్చాడు పెళ్ళికి. కార్డ్స్ పంచడం దగ్గర నుంచి అన్ని పనులలో సహాయం చేశాడండి. క్రిస్టియన్ నాన్న కాదు, వాడు క్రిస్టియన్ కాదు కదా. అసలు మా దగ్గర మతం గురించి ఎప్పుడు రాలేదు, మా విశ్వాసాలు మాకు ఎప్పుడు అడ్డం రాలేదు. నేను వాడిని టెంపుల్ దగ్గర డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయి, నాతో పాటు చర్చికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నేను వాడితో పాటు టెంపుల్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. డ్రాప్ చేయడమే, లోపలికి కూడా వెళ్ళా. అది నాతోటి కూడా వచ్చి చర్చిలో కూర్చుంటున్న సందర్భాలు కూడా. మాకు అసలు అది ఇబ్బందికరంగా అనిపించలే. ఇప్పుడు ఎందుకండి మనం స్నేహితులుగా ఉండేవాళ్ళం నా మతం గొప్ప, నా కులం గొప్ప అని తన్నుకుంటున్నాం? బైబిల్లో అదేం లేదు తెలుసా. ఎప్పుడు కూడా ఇతరులను మనం నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అనే మాటే బైబిల్లో ఉంది. ఇంకొక మాట ఏం చెప్తున్నారు చూద్దాం. ఇక్కడ రూతు 1వ అధ్యాయము 16-17 వచనాలైతే అసలు ఎక్సలెంట్ ఆ వర్డ్స్. రూతు నయోమి అత్త కోడళ్ళు, ఇంకొక కోడలు కూడా ఉంది, ఓర్పా ఆమె పేరు. ఇక్కడ రూతుకి భర్త చనిపోయారు, సరే కదా అని వేరే దేశంలో ఉంటున్నారు వీళ్ళు జీవనాధారం కోసం అని వెళ్ళి. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒక ఆమె ఏమో ఓర్పా, ఒక ఆమె ఏమో నయోమి, 2 కొడుకులు 2 కోడళ్ళు. అనుకోకుండా వాళ్ళిద్దరు కొడుకులు కూడా చనిపోయారు. నయోమి ఏమో ముసలామ అయిపోయింది. వాళ్ళిద్దరు కోడళ్ళని పిలిచి చెప్తా ఉంది, అమ్మా ఇంకా నేను తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది, ఇక్కడ నాకు ఇంకేమీ లేదు, నాకంటూ సంపాదించుకుంది ఏమి లేదు, నాకంటూ ఇక్కడ ఆధారం కూడా ఏమీ లేదు, నేను మా సొంత ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అనేసరికి వాళ్ళకు కూడా చెప్తుంది, మీరు కూడా మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరు కోడళ్ళని పిలిచి చెప్తే ఓర్ప థ్యాంక్ యూ అని చెప్పని మంచిగా వెళ్ళిపోద్ది. కానీ రూతు మాత్రం తన అత్తగారిని విడిచిపెట్టదు. ఇక్కడ ఒక మంచి మాటలు చెప్తారు ఆమె. రూతు నయోమితో ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు,
నీవు వెళ్ళు చోటికే నేను కూడా వచ్చేదును, నీవు నివసించు చోటనే నేను నివసించేదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అన్నాను. అంటే చావు తప్ప నిన్ను నన్ను ఇంకేది కూడా వేరు చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ నా అంతటా నేను ఏదైనా గొడవ పెట్టుకోనో లేకపోతే నీ పద్ధతినో నచ్చక, ఎందుకంటే నువ్వు ఓల్డ్ అయిపోతున్నావు, ముసలాం అయిపోతున్నావు, నీకు చాదస్తం ఎక్కువైపోయి ఒకళ్ళు నన్ను ఏదైనా అనే పరిస్థితి వచ్చినా కానీ నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే యెహోవా జీవంతోడు నా మీదకి రకరకాల కీడు శోధన వచ్చి నేను నాశనమైపోతా అని చెప్పని ఆమె ఆనబెట్టుకుంటుంది, ఒట్టు పెట్టుకుంటుంది. ఎలా అంత ధైర్యము అంత ప్రేమ ఎందుకు వచ్చిందండి? నయోమి రూతును ప్రేమించింది. నయోమి కోడలు అత్తకి ఉండాల్సిన ఆ గ్యాప్ లేదు. అంటే ఇప్పుడు అత్త కోడలు అంటే ఎలా ఉందంటే, అత్త కాబట్టి నేను పెద్దదాన్ని, ఈ కుటుంబానికి నేను గొప్ప, నేను చెప్పిందే నువ్వు చేయాలి. పెళ్ళై కొత్తగా వచ్చిన కోడల్ని బాగా రాచి రంపాన పెడతారు, బాగా గొడవలు పెడతారు, వాళ్ళని తిడతారు, కొడతారు, అవసరం లేని పనులన్నీ చేపిస్తారు. అందుకనే మెల్లగా తన భర్త మీద కమాండింగ్ వచ్చింది. ఇప్పుడు కోడలికి 6 నెలలు సంవత్సరం గడిచిపోయింది, మనవడు మనవరాలు పుట్టారు, ఇప్పుడు కోడల టైం స్టార్ట్ అయింది. కోడలు ఆడించడం మొదలుపెట్టింది. ఇప్పుడు భర్తని ఆడిస్తుంది. మీ అమ్మ నన్ను అట్లా అన్నది, ఇట్లయితే నాకు కుదరదు. కొడుకు పోయి వాళ్ళ అమ్మని బెదిరిస్తాడు, ఏంది మా భార్యను ఎందుకంటున్నావు అమ్మ నువ్వు, మీ కోడలు నువ్వు జాగ్రత్తగా చూడాలి, గౌరవించాలి అని ఈయన చెప్తాడు. అత్త కోపం వస్తుంది, ఏంటి నా గురించి ఏం చెప్పి నువ్వు మా కొడుకు అని అంటే, నా ఇష్టం, ఇప్పుడు ఇది నా సామ్రాజ్యం, ఒకప్పుడు నువ్వు నన్ను అట్లా చేసినావు ఇట్లా చేసినావు, ఇప్పుడు నీ సంగతి తెలుస్తా. నేను ఇవన్నీ చూసిన ఒక సేవకుడిగా, పల్లెటూర్లలో సువార్త పరిచర్య చేస్తున్న సేవకుడిగా ఇట్లాంటివన్నీ చూస్తున్నా. నేను వెళ్ళిన చోట్లలో దాదాపుగా 95% మంది అత్తలకి కోడలకి గొడవలే. మంచి అండర్స్టాండింగ్ తోటి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అత్త కోడలను ఒకప్పుడు ఇబ్బంది పెట్టింది, దానికోసం ఈమె ఇప్పుడు పైశాచికంగా ఏమో ప్రవర్తిస్తుంది. అత్తకి బాగలేక పడుకొని ఉంటే కోడలు చూడదు, కోడలు లేవలేని పరిస్థితిలో ఉంటే అత్త కనీసం పట్టించుకోదు, వేరే ఊరు వెళ్ళిద్ది, ఇంకొక కొడుకు దగ్గరకో ఇంకొక బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అదే ఉండదన్నమాట. అంటే ఎంత భయంకరంగా ఉంటున్నాయి ప్రస్తుత దినాలు. కానీ నయోమి రూతు విషయంకి వచ్చేటప్పటికి రూతుని వెళ్ళిపోమ్మని తోసేస్తూ ఉంటే ఏమంటుంది, వద్దు నన్ను విడిచిపెట్టి పొమ్మని మాత్రం నువ్వు అనొద్దు, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వు చనిపోయిన చోటనే నేను కూడా చనిపోతా, నీ దేవుడే నా దేవుడు, నీ జనాలే ఇంకా ఇప్పటి నుంచి నా జనాలు అంటున్నాను. అంటే ఎంత కలుపుగోలుతలం ఉన్నదండి అక్కడ. నీకు నాకు తేడా, నీ జనాలు వేరు నా జనాలు వేరు అనుకోవట్లే. వాస్తవంగా రూతుది వేరే ఊరు, నయోమిది వేరే ఊరు, దేశాలు కూడా వేరు, కానీ వారి మధ్య ఉన్న ఆ బాండింగ్, అటువంటి బాండింగ్ మన ఫ్యామిలీస్లో ఎందుకు ఉండట్లా? ఎందుకు మనం అటువంటి సత్సంబంధాలను మెయింటైన్ చేయలేకపోతా ఉన్నాం? ఒక మంచి స్నేహితులుగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అది కొడుకు బిడ్డ కావచ్చు, లేకపోతే కోడళ్ళతోటి అల్లుళ్ళతోటి కావచ్చు, అత్తమామలతోటి కావచ్చు, ఎందుకు మనం అటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతా ఉన్నాం? ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. ఇక్కడేముందంటే, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడగును అని ఇక్కడ రాయబడి ఉంది. జ్ఞానులతోటి మనం సహవాసం చేస్తే ఏమవుతామంట, మనము కూడా జ్ఞానవంతులు అవుతాం. సో ఇప్పుడు ఏ రిలీజియన్లోనైనా సరే ఒకటే ప్రశ్న, తల్లిదండ్రులను గౌరవించాలని ఉందా, హింసించాలని ఉందా? తోటివారిని, వారికి సంబంధించిన ఆస్తిపాస్తులను మనం ఆశపడాలని ఉందా, లేదా ఇతరులను చంపాలని ఉందా? చంపడం ఓకే అని ఉందా? ఇతర మత గ్రంథాల్లో కూడా లేదు కదా. మరి క్రైస్తవులమైన మనం ఎందుకు ఈ ఆజ్ఞలను పాటించలేకపోతా ఉన్నాం? సో ఈ ఆజ్ఞలు పాటించేవారు ఎవరైనా సరే మనం స్నేహితులుగా ఉండడానికి అర్హత ఉన్నదని నమ్ముతున్నా. దేవుని యొక్క 10 ఆజ్ఞలను కలిగి ఉన్న వారితో ఎవరితోటైనా మనం స్నేహం కలిగి ఉండొచ్చండి. రూతు, నయోమి వాళ్ళ విశ్వాసాలు ఒకప్పుడు వేరు, కానీ నయోమి ద్వారా తన మంచి ప్రవర్తనను తెలుసుకున్నప్పుడు తన క్యారెక్టర్ని బట్టి, వెంటనే తన ప్రేమించే గుణాన్ని బట్టి
నయోమి యొక్క జనాలను తన జనాలు అనుకున్నది రూతు. నయోమి దేవుని కూడా తన దేవుడిగా అంగీకరించారు. ఎంత గొప్ప విషయం అండి. మన స్నేహితులకి మన మంచి క్యారెక్టర్ ద్వారా యేసుక్రీస్తును మనం పరిచయం చేయగలుగుతున్నామా? యేసుక్రీస్తును పరిచయం చేయడం అనంటే వాళ్ళని మత మార్పిడి గురించి కాదు నేను మాట్లాడేది. అసలు క్రైస్తవ్యంలో ఉన్న మంచితనం, క్రైస్తవంలో ఉన్న గొప్పతనాన్ని మనం మన క్యారెక్టర్ ద్వారా వాళ్ళకు చూపించగలుగుతున్నామా లేదా? ఆలోచించారు ఎప్పుడైనా? ఇంకోసారి ఇంకొక మాట కూడా మనం చూద్దామండి. ఇక్కడేముంటుందంటే రోమీయులకు రాసిన పత్రిక 12:10 ఒకసారి చదువుతున్నా. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అంటున్నారు. అంటే మనమందరం కూడా సహోదరుల మాదిరిగా కలిసి ఉండాలండి. ఒకరినొకరు ఘనులు అని మనం ఎంచుకోవాలట. పక్కనున్న వాళ్ళని మనం గొప్పగా చూడడం నేర్చుకోవాలి. యోనాతాను చేసింది అదే, నయోమి రూత్ విషయంలో జరిగింది అదే. మరి మన స్నేహితులను మనం రెస్పెక్ట్గా చూస్తున్నామా? లేకపోతే స్నేహితులైనా సరే వాళ్ళు క్రైస్తవుల్లో కూడా చూశానండి నేను, ఒకటే చర్చికి వస్తారు, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి స్నేహంగా మాట్లాడుతూనే వాళ్ళని చులకనగా చూస్తుంటారు. వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా గొడవలు అవుతుంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అండి. క్రైస్తవులు కూడా, క్రైస్తవులే చెడ్డ పనులు చేస్తూ ఉంటే, క్రైస్తవులే పాడు పనులు చేస్తూ ఉంటే ఇతరులు నిన్ను, క్రైస్తవ్యాన్ని, నీ దేవుణ్ణి ఎలా గౌరవంగా చూస్తారు అని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నా. మనం రిప్రజెంటేటివ్గా ఉండాలి కదా. మనం ఏం చూపిస్తున్నాం ఇతరులకి? మనం మన మన క్యారెక్టర్లో మంచితనాన్ని చూపిస్తున్నామా? యేసుక్రీస్తుని ఇతరులకు చూపించగలుగుతున్నామా? వినుట వలన విశ్వాసం కలిగినట్టుగా మనం చూడటం వల్ల కూడా మనం చూస్తూ ఉన్నదే నిజమని మనం నమ్ముతామట. మన కన్ను ఏది చూస్తుందో అదే మనం నమ్ముతాం, అదే నిజమని నమ్ముతాము. బైబిల్ చెప్పే మాటలు ఇవన్నీ. సో నీ ద్వారా, నీ మాటల ద్వారా నీ స్నేహితులు నిజమైన క్రైస్తవ్యాన్ని గుర్తిస్తున్నారా? అంటే వాళ్ళు మారిపోయి చర్చికి వచ్చి బాప్తిస్మం తీసుకోవడం గురించి కాదు, అట్లీస్ట్ వాళ్ళు క్రైస్తవులకు విలువనిస్తున్నారా లేదా అనేది మనం గమనించాలండి. ఈ ఎపిసోడ్లో అసలు నిజమైన ఫ్రెండ్గా నీవు ఉన్నావా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి మీకు చాలా ప్రశ్నలు మీకు వచ్చాయని నేను నమ్ముతున్నా. ప్రతి ప్రశ్నకు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ సమాధానం వెతకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడగు మా తండ్రి, మంచి స్నేహితులుగా మేము ఉండగలగటానికి మమ్మల్ని బలపరచండి. అయ్యా, నీవు మంచి స్నేహితుడిగా ఉన్నావు అయ్యా. లోకంలో ఉన్న ఇతరుల వాళ్ళే కాకుండా నా ప్రభువా, స్వార్థం లేని మంచి స్నేహితులుగా మేముంటూ నీ ప్రేమను, నీ సత్యమును అనేకులకు మేము చూపించగలగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.